వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. పేపర్ ప్లానింగ్స్ లో భాగంగా అనగా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తే బాగుంటుందని చెప్పి కొద్దిమంది మేధావులు అదేవిధంగా ధనవంతులు బడా వ్యాపారులు రచించిన పేపర్ ప్లానింగ్స్లో భాగంగా గాంధీ ప్రణాళిక గురించి ఒకసారి క్లియర్గా చూస్తే గాంధీ ప్రణాళికని శ్రీమాన్ నారాయణ అగర్వాల్ రచించడం జరిగింది. గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా గాంధీ ప్రణాళికను రచించారు. ఇతను బాంబే ప్రణాళికను రచించిన 8 మంది పారిశ్రామికవేత్తలు రచించిన ఏ బ్రీఫ్ మెమొరాండం అవుట్లైనింగ్ ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ పేరుతో రచించిన బాంబే ప్రణాళికను పూర్తి స్థాయిలో వ్యతిరేకించి పారిశ్రామిక రంగానికి కాదు గ్రామీణ ప్రాంతాలలో ఉండే వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయాలి, చిన్నతరహా కుటీర పరిశ్రమల వాళ్ళను డెవలప్ చేయాలి, భారతదేశం యొక్క అభివృద్ధి గ్రామాలలోనే దాగి ఉంది, గ్రామాల అభివృద్ధి ద్వారానే భారతదేశం అభివృద్ధి జరుగుతుందనే గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా గాంధీ ప్రణాళికను 3,500 కోట్ల రూపాయలతోటి శ్రీమాన్ నారాయణ అగర్వాల్ రచించడం జరిగింది. థ్యాంక్ యూ.